రీసెంట్గా భూమన అభినయ్ రెడ్డి గారు మరొక ప్రభుత్వ వైఫల్యాలని చాలా పక్కా ఆధారాలతో ఎండగట్టడమే జరిగింది. అదేంటి అంటే మనందరికీ తెలుసు బార్లు అనేవి మార్నింగ్ 10 టు ఈవినింగ్ 10 వరకు ఓపెన్ అయ్యి ఉంటాయి అన్నమాట. అలాంటిది తిరుపతి లాంటి ఒక పుణ్యక్షేత్రం, నిత్యం వేలాది మంది భక్తులు వస్తారు తిరుపతి పట్టణానికి. అలాంటి చోట మార్నింగ్ 5:30 టు ఈవినింగ్ వచ్చేసి 11-12 వరకు కూడా నడుపుతున్నారు. అంటే ఒక బార్ షాప్ని, అది కూడా తిరుపతి లాంటి పట్టణంలో ఎలాంటి నిబంధనలు పాటించకుండా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడపడం అనేది చాలా దారుణమైన విషయం. అయితే ఇదే విషయాన్ని చాలా చాకచక్యంగా భూమన అభినయ్ రెడ్డి గారు ఎలాంటి సమాచారం లేకుండా ఆ బార్ షాప్ని సందర్శించారంట. సందర్శించి ప్రభుత్వం వైఫల్యాలని, ప్రభుత్వ అధికారుల వైఫల్యాలని ఎక్స్పోజ్ అయితే చేయడం జరిగింది. ఒకసారి ఆయన ఏం మాట్లాడుతున్నారు వినండి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 10 గంటలకు తెరిచి రాత్రి 10 గంటలకు ఆపేయాలి, అంతేనా? రైల్వే స్టేషన్ ఆనుకొని ఉంది షాపు. లక్షలాది మంది యాత్రికులు ప్రతిరోజు ఈ రైల్వే స్టేషన్కి వచ్చి ఇటు నుంచే కొండపోతారు. ఈ షాపును లిటరల్లీ అయితే దిగినటువంటి యాత్రికులందరూ ఈ సందుని దాటే పోవాలా, మొత్తం అందరూ చూసే పోతారు పంతులంతా కూడా. నిజమేనా? ఎవరు ఎక్సైజ్ వాళ్ళు కానీ అబ్జెక్ట్ చేసింది కానీ ఇలాంటివి ఏమి జరగలే. చూసారు కదా, ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే తిరుపతి రైల్వే స్టేషన్ పక్కనే ఒక బార్ షాప్ ఉంది. బార్ షాప్ ఉండడం తప్పలేదు, కానీ నిబంధనలకు విరుద్ధంగా ఏదైతే 10కి ఉదయం 10కి తెరవాల్సిన బార్ షాపు మార్నింగ్ 5కి తెరిచినారనమాట. అయితే ఇక్కడ ఏంటి అంటే కొన్ని విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే లడ్డూలో కల్తీ జరిగినప్పుడు ఆయన సనాతన ధర్మాన్ని రక్షించాలి సంథింగ్ ఇవన్నీ మాట్లాడారు కదా. మరి నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళ ప్రభుత్వంలోనే వాళ్ళు ఇచ్చిన ప్రైవేట్ లైసెన్స్ నడుపుతున్న బార్లే ఉదయం 5ంటికి ఓపెన్ చేసి ఎప్పుడో నైట్ 12 వరకు కూడా నడుపుతున్నారనమాట. అంటే పుణ్యక్షేత్రం అని చెప్పేసి అన్న చోటే దాదాపు ఏదైతే ఉదయం 5ంటికి ఓపెన్ చేసి సాయంత్రం 12ంటికి నడవడం అనేది చాలా దారుణమైన విషయం. మరి ఇలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మవాది అని చెప్పుకుంటాడు కదా, మరి ఆయన ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదన్న ఒక విమర్శ కూడా వస్తూ ఉందన్నమాట. ఏదేమైనా కానీ ఏదైతే భూమన కరుణాకర్ రెడ్డి గారి కుమారుడు భూమన అభినయ్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వాన్ని ఒక్క మాట కూడా అనకుండా ప్రభుత్వం యొక్క వైఫల్యాలని ఎండగట్టడం అనేది చాలా అందరినీ ఆకర్షిస్తుందనడంలో ఎలాంటి సందేహం అయితే లేదనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ.